ఓ, హలో. ఎవరండి? వస్తున్నా. హలో, ఎవరు? అంటే నవీన్ అన్నా. చెప్పండి అవునారా? సార్. అవునారా? బాగున్నానండి. మీరెవరు? నవీన్ గారు, చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇవ్వాలండి. హలో. హలో. ఒంగోలండి. చెప్పండి నవీన్ గారు. బాగున్నారు సార్? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. చెప్పండి. అదే సార్, ఈ పచ్చి బుర్రు మాట్లాడుతున్నారు వీడియోలో. ఎవరండి? మీరేండి? నేనా? ఉమ్. నేను ఎవరు అనుకుని కాల్ చేశారు మీరు? శశి గారే కదా? అవునండి. ఆ, ఇంకా మాట్లాడుతున్నాం, అందుకే చేశానండి. ఎదుటి వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడాలి కదా సార్, లేకపోతే మనం ఎందుకు మాట్లాడుతున్నాం సార్? ఎదుటి వాళ్ళు మర్యాదగా ఉంటే మనం మర్యాదగా ఉంటున్నాం. ఎదుటి వాళ్ళు ఏదన్నా తప్పుడు మాట్లాడితే మనం కూడా తప్పుడు మాట్లాడతాం. ఉమ్. ఉమ్. కరెక్టే. కానీ ముందు ముందు మీదే ఉన్నమాట. మీరు తప్పు చూసుంటారు సార్. అంతకుముందు వీడియోస్ చూసుంటారు బహుశా. వాళ్ళు మాట్లాడినవి చూసుంటారు. ఉమ్. వాళ్ళు మాట్లాడినవి చూసుకుండకపోవచ్చు, అందువల్ల మీరు అట్లా మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు కూడా ఎప్పుడు మేము తిట్టాం ఎవరిని కూడా. ఎదుటి వాళ్ళు ఉమ్. ఏమైనా తిడితేనే మేము స్పందిస్తాం, కానీ లేకపోతే మేము అసలు స్పందించం. మాకేం అవసరం అండి వాళ్ళ చేత తిట్టి మేము తిట్టించుకోవడం? మాకేం పని చెప్పండి. అవునవునులేండి. ఆ, చెప్పండి సార్, ఎందుకు కాల్ చేశారు, ఏంటి అని? ఎందుకు అంత అంత బూతులు మాట్లాడుకోవడం అని చెప్పేసి. బూత్లు అదే వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడతాం సార్. ఇప్పుడు మీరు మాట్లాడారు, 3-4 నిమిషాల నుంచి మాట్లాడుతున్నారు. ఏమైనా బూత్లు మాట్లాడానా? లేదు కదా. ఎదుటి వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడతాం. ఉమ్. చెప్పండి, ఏమైనా మాట్లాడని చెప్పండి, లేదని పెట్టేసేయండి ఫోన్. అదే గ్రంథాల గురించి వాళ్ళు అడిగినప్పుడు మనం కూడా చెప్పాలి కదా. ఏం గ్రంథం గురించి అండి? ఉమ్. ఏం గ్రంథం గురించి చెప్పాలి అసలు? మేము ఇప్పుడు హిందువులు అనే వాళ్ళు ఎవరు కూడా ఎవరి ఇళ్ళ ఉమ్. దగ్గరికి వెళ్ళి మా మతంలో మారండి, మా దేవుడు నమ్మండి, మా రాముడి నిజమైన దేవుడు, మా కృష్ణుడి నిజమైన దేవుడు అని ఎవరికి ఉమ్. చెప్పరు. ఉమ్. క్రిస్టియన్స్ వచ్చి మన ఇళ్ళకి చెప్తున్నారు కాబట్టి మనం ప్రశ్నిస్తున్నాం. ఇంక వాడికి మనల్ని అడిగే హక్కు ఎక్కడిది అసలు? మనం వెళ్ళట్లేదు. మనం వెళ్ళక మన ఇంట్లో మనం ఉంటున్నప్పుడు వాడు వచ్చి మనల్ని అడుగుతున్నప్పుడు వాడికి చెప్పాల్సిన అవసరం మనకేముంది? గారు ఆ? ఏమంటారంటే, ఆ? మతము ప్రచురించుకోవడానికి మాకు హక్కు ఉంది కదా. ఉంటది ఉంటది, కానీ ఇళ్లలోకి జొరబడి చెప్పుకునే హక్కు వాళ్ళకి లేదు. మన దగ్గరికి వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసి హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళు రోడ్డు మీద పోయి చెప్పుకుంటుంటే ఎవడు పట్టించుకోడు వాళ్ళని. ఉమ్. ప్రతి ఒక్కళ్ళు ఇళ్ల దగ్గరికి వచ్చి మాట్లాడితే తప్పు, అది మాట్లాడకూడదు అట్లా. ఇలాగా సార్, రోడ్డు మీద చెప్పుకుంటే వెళ్ళండి, ఎవడేం పట్టించుకోడు సార్. పిల్లగాడికి వచ్చి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాడికి ఎంత హక్కు ఉందో మనకు కూడా దాన్ని ప్రశ్నించే హక్కు కూడా ఉంది మనకి. ఆర్టికల్ 19A ప్రకారం, ఆర్టికల్ 29 ప్రకారం వాళ్ళకి ఎంత హక్కు ఉందో మన మిగతా వాళ్ళకి కూడా అందే. ప్రతి ఒక్క పౌరుడికి సమానమైన హక్కులు ఉన్నాయి ఇక్కడ దేశంలో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్ అండ్ క్రీడ్, రిలీజియన్. సార్, వాళ్ళు ప్రతి ఏమన్నా ఒక్కరికి హక్కు వాళ్ళు ఉందండి. నేనేమన్నా అంటే, చెప్పండి. వాళ్ళు మేమేదో దారిని పోతే ప్రకటించుకుంటున్నాం కదా. దారిని పోతే ఎవడు పట్టించుకోడు సార్ అసలు. ఎవడు పట్టించుకోడు, పట్టించుకోడు. మేము బలవంతంగా ఇళ్లలో పోయి ఇచ్చినట్టు. అసలు వాడు మన ఇళ్ల దగ్గరికి రాకూడదండి, మన ఇళ్ల దగ్గరికి రాకూడదు. అదే బలవంతంగా ఇళ్లలో పోయి ఇచ్చినట్టు. అసలు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. నువ్వు పాంప్లెట్లు ఇవ్వడానికి, మైకుల్లో చెప్పుకోవడానికి పర్మిషన్ ఉండాలి నీకు. రాజ్యాంగం ప్రకారం అయితే, లా ప్రకారం అయితే పర్మిషన్ ఉండాలి. ఎంతమంది పర్మిషన్లు తీసుకుంటారు? తీసుకోరు కదా ఎవడు. పర్మిషన్ దానికి ఎవరిస్తారు? పర్మిషన్ ఇవ్వాలి, అడగాలి, వాళ్ళు అడగాలి. నువ్వు మైక్ పెట్టుకున్నావు అంటే, ఇన్ని డెసిబుల్ సౌండ్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇదిగో నేను ఫలానా చోట ఇట్లా చెప్పుకుంటున్నాను, ఇలా రోడ్డు మీద ఇంత మైక్ వాడుకుంటున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడగాలి. అది చట్టం, అది తెలుసా? అవును. మరి అలా కాకుండా మీరు మైకులు పెట్టుకొని ఒక మందంతా పాటలు పాడుకుంటా ప్రతి ఇళ్ల దగ్గర ఆగి ఏసే నిజమైన దేవుడు అంటే ఎవరు ఊరుకుంటారండి? అంటే అదే హక్కు ఉంది కదా సార్ మన వాళ్ళు పోవటానికి. ఏసే నిజమైన దేవుడు అనే హక్కు లేదండి. యేసు కూడా దేవుడే, మిగతా వాళ్ళు కూడా దేవుడే అనే హక్కు ఉంది.
అంటే మీ వాడే నిజం అంటే మిగతా వాళ్ళందరూ ఫేక్ అని అర్థం, అదే కదా? అలా ఎవరు మిగతా వాళ్ళని అడగాల్సిన అనాల్సిన కనీసం అవసరం సార్ తక్కువ, అది అనకూడదు అట్లాగా. ఒక మతాన్ని ప్రచారం చేసుకోవడానికి హక్కు ఇచ్చాడు కదా. అలానే ప్రచారం చేయడానికి వచ్చిన వాళ్ళని అడిగే హక్కు కూడా ఇచ్చింది గవర్నమెంట్, రాజ్యాంగం. అది కూడా మీకు తెలియాలి. ఎంత సార్ అది నెంబరు? ఆర్టికల్ 29 లో ఉంటదండి. 29, 19, 19A ఇవన్నీ ఉంటాయి. ప్రచారం చేసుకోవాలని, ప్రచారం చేసే వాళ్ళని మనం ప్రశ్నించవచ్చు. ఇంకోటి ఏంటో తెలుసా, ఇతరుల విశ్వాసాన్ని చేయకూడదు, డిగ్రేడ్ చేయకూడదు. ఇతరులు ఒక విశ్వాసం. ఇప్పుడు నేనున్నాను, రాముడిని కృష్ణుడిని నమ్ముకుంటున్నాను. నువ్వు వచ్చి మావాడే నిజమైన వాడు, మావాడిని నమ్మకపోతే నీకు నరకమే అన్నాను, అది తప్పు. ఇప్పుడు సపోజ్ ఒక క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి నువ్వు యేసు నిజమైన దేవుడు కాదు, రాముడే నిజమైన దేవుడు అని చెప్పకూడదు, నేను కూడా చెప్పకూడదు, తప్పది. ఆయన విశ్వాసం ఆయనకుంది, దాన్ని మనం దెబ్బతీయకూడదు. అదే నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి మీ పురాణాలు ఎన్ని అని మాట్లాడుతున్నాడు. ఎవరు ఆ వ్యక్తికి ఫోన్ కలపండి, ఎవడో అతనితో మాట్లాడతా నేను అతనితోటి. ఆయన పురాణాలు ఎవడని వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పాడా? మా పురాణాలు నమ్మాలి, నమ్మకపోతే నరకానికి పోతాను ఎవడని చెప్పాడా? ఎవడని చెప్పాడు వాళ్ళ ఇంటికి వచ్చి మా పురాణాలు నమ్మకపోతే నరకానికి పోతామని ఎవడని చెప్పాడా? లేకపోతే మన హిందూ గ్రంథాల్లో ఏమైనా రాసి పెట్టుందా మా పురాణాలు నమ్మకపోతే నరకానికి పోతారని? బైబిల్లో అయితే రాసి పెట్టింది, నమ్మి బాప్తిజం పొందిన వాడికి నమ్మని వాడికి శిక్ష విధింపబడని, నమ్మిన వాడికి స్వర్గంకి తీసుకెళ్ళబడిన అని చెప్పింది. అవును, మార్క్ 16:16లో. మరి అట్లా ఏం రాసిలేదు కదా ఎక్కడ, హిందూ గ్రంథాలు ఎక్కడ లేదు కదా. రాళ్ళని పూజించిన వాళ్ళని రాళ్ళతో కొట్టండి, చంపండి అని ఉంది, విద్యోపదేశ కాండంలో ఉంది. నేను అవన్నీ అడిగాను సార్. అడిగితే అంటే మీరు కొంచెం మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఫోన్ చేశాను. ఏంటి మేము హట్టామండి, మేము అసలు పట్టించుకో, మేము మాట్లాడాం, ఆ రోజుతో మాట్లాడాం, వదిలేసాం అంతే. అవి గుర్తుపెట్టుకోవడం, మళ్ళీ మాట్లాడడం అలాంటి మా దగ్గర ఉండవు సార్. ఏదైనా మొహం మీద అంటాం, ఏదైనా సరే అంటాం, అనిపించుకోవడం, రెండు మాటలు. నేను ఆ మాట అడిగితే మీకు మరి ఉన్నాయి కదా బూతులు. ఏంటండి? మీ గ్రంథాలలో బూతులు ఉన్నాయి కదా అంటే చూపించమనాలి, అడగాలి, దానికి సాక్ష్యం తీసుకురమ్మనాలి. ఊరికి నోటి మాటలతో అంటే కుదరదు కదా. ఎక్కడుంది, ఏముంది అని అడగాలి. ఇప్పుడు బైబిల్లో మేరీ ఉంది, మేరీ వ్యభిచారం చేసింది, వ్యభిచారం చేయటం వల్ల యేసు పుట్టాడు. పరిశుద్ధాత్మ అనేవాడు ఒక వ్యక్తి అని చెప్తున్నాం మేము. వామన పురాణంలో మరి అదే వామన పురాణంలో ఎక్కడుందో ఏంటో వచ్చి మాట్లాడాను. అంత దమ్ముంటే లైవ్ కి రమ్మనండి, లింక్ పంపిస్తాను నేను. రమ్మనండి, ఆ మగవాడేవాడు మాట్లాడేవాడు. వాడేమంటాడండి మనం మొహం చూపి? అలా కాదండి, మీరు అట్లా మాట్లాడద్దు సార్. వాళ్ళకి మీరు చెప్పాలి సమాధానం. అరే బాబు నీకు లింక్ పంపిస్తారు రాండ్రా అని చెప్పాలి. మీరే గడ్డి పెట్టాలి అలాంటి వాళ్ళకి. మొఖం చూపిమంటున్నాడు. ఏం చూపించాలంటే యేసుని కూడా మొహం చూపించమనండి, లేకపోతే పరిశుద్ధాత్మను మొహం చూపించమనండి, నేను కూడా చూపిస్తాను. మాట్లాడుతున్నా కదా, మొహం చూపించి వెళ్ళమని దొబ్బేమని చెప్పండి అడిగి. అలాంటి వాళ్ళకి వాడికి దమ్ము లేక మొహం చూపించు, అది చూపించి, ఇది చూపించు అని మాట్లాడతాడు. వాడికి కావాల్సిన సబ్జెక్టా లేకపోతే మొహం చూపించాలా, ఇంకేదైనా చూపించాలా? సబ్జెక్ట్ లేకుండా ఆగొద్దని చెప్పండి. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడమనండి, ఏదైనా సరే. నోరు మూసుకొని ఉండమనండి. నేను మొహం చూపించి మాట్లాడతా. ఆడి మొహం ఎవడు చూస్తాడు? దరిద్రపు కొట్టు మొహం, మాకు అవసరం లేదని చెప్పండి. మీరంతా మీకు సర్లేండి సార్, మాకు పని ఉంది, నేను మళ్ళీ మాట్లాడతాను. నేను వర్క్ లో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. ఓకేనా? హలో, మా కలవండి బ్రదర్, మాట్లాడండి. అదే అశ్లేష గారు మాట్లాడారు, లైన్ లో ఉన్నారు. ఎవరండి? ఏం సార్, ఏదో బూతులు ఏదో భయంకరంగా మాట్లాడుతున్నారు, ఏం సార్ అది? ఎవరండి? ఎవరండి? బూతులు ఏదో మాట, మేరీ మాట. ఎవరయ్యా బాబు? ఎవరివే ఫస్ట్ చెప్పు నాకు. నేను మాట్లాడదని చెప్పు, బూతులు మాట్లాడుతున్నా. అసలు ఎవడివి నువ్వు? నీకుతో నేను ఎందుకు మాట్లాడాలి? మేరీ మొగుడివా? పద్ధతిగా మాట్లాడు, నిజంగా మాట్లాడు. అరే నీకేం కావాలి చెప్పు,
ఏ ఊరు తమ్ముడు మీది శ్రేష? అరే నువ్వెవడివిరా? ఏ ఊరు మీది? నువ్వెవడివిరా? ఏ ఊరు మీది? నువ్వెవడివిరా? నువ్వెవడివిరా? నీ మొగుణ్ణి. మీ అమ్మ మొగుడివా? నీ మొగుణ్ణి. నీ మొగుండ్రా బాబు. లంజా కొడక నువ్వెవడివిరా? అడిగిన దానికి సమాధానం చెప్పురా. అరే లంజా కొడక చెప్పురా. భారతదేశ పౌరుణ్ణి. భారతీయుడివా? భారతదేశ పౌరుణ్ణి. అందరు నువ్వు భారతీయులు. భారతదేశ ఇరాక్ కోడూరు నువ్వు. ఇరాక్ కోడూరు బాబు. ఇరాక్ కోడు. హిందువులంటే ఇరాక్ నుంచి వచ్చినారు హిందూ అట్లా బర్రెలంతా. అదే గొర్రెలన్నీ ఇజ్రాయెల్ నుంచి వచ్చినాయా? బర్రెలు మీ బర్రెలన్నీ ఎక్కడ వచ్చినాయి? ఇరాక్ నుంచి వచ్చినాయా? బర్రెలే నీకు ఎవడు చెప్పాడు? నువ్వు కూడా బర్రె అయితే. మీరు బర్రె. నువ్వు బర్రెవరా? అదే మీ బైబిల్ ఇదేనా చెప్పింది మీకు? లంజా కొడకల్లారా, సిగ్గులేదురా మీ బతుకులకి? మీకుందంట్రా? లంజా కొడకల్లారా. నువ్వెక్కడున్నావురా? అందరికి ఆడవాళ్ళకి ముందు పెడతారు కదా, వీళ్ళకి తాగుబోతు నా కొడుకు మాట్లాడుతుంది. తాగుబోతు నా కొడుకు ఏసుగాళ్ళకి తాగాడేంటి ఆడు కూడా? అరే ఏసుగాడు లంజా కొడుకు, మేరీ లంజరా. ఏమంటావు చెప్పు? బైబిల్ సెక్స్ బుక్ ఏమంటావు చెప్పురా. చెప్పురా, కాదు నిరూపించరా. ఊరకరే రే, ఊరికి అరవటం కాదురా. అరే రే రే, ఊరికి అరవటం కాదురా. అరే ఇదంతా కాదురా. నువ్వు ఎక్కడ చెప్పురా, మేము వస్తాం. ఎందుకు ఆతులు పెట్టడానికి? పేరుతానికి వస్తాం రా. చెప్పురా. ఎక్కడ ఎక్కడ? హైదరాబాద్ కి రా. హైదరాబాద్. నువ్వు వచ్చా మాటలు మాట్లాడబాకు. లంజా కొడుకు హైదరాబాద్ కి రారా అంటే నీ అమ్మని తెంగ. నీ అమ్మని తెంగ. కూకట్పల్లికి రారా, బీజేపీ ఆఫీస్ దగ్గరికి రారా లంజా కొడతారా? అక్కడికి ఎంతో మందిని పంపించాము. గోపిగాడు నా ఆతులు బొద్దలు దమ్ముంటే మీరు వచ్చి మాట్లాడండి. రేపు నా కొడుకులారా. అరే మేరీ లంజా, యేసు లంజా కొడుకురా. ఏమంటావు చెప్పు? నువ్వు కాదని నిరూపించు. మేరీ లంజా, యేసు లంజా కొడుకు కాదని నిరూపించు. నీ అమ్మ దెంగ లంజా కొడుకులారా. సిగ్గులేదురా మతం మారి లంజా కొడుకులారా. మీరు లంజా కొడక. గుంటూరు దగ్గర అన్నావు కదా సన్నాసి. అరే ఎర్రిపోకు లంజా కొడక. నీ అమ్మని దగ్గర ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చావు, రాకూడదురా? అరే చెబితే నీకు చెవులెవడు మడ్డ పెట్టుకున్నావురా లంజా కొడక? అర్థం కావట్లేదా నీకు? చెబుతుంటే నీ అమ్మని దగ్గ లంజా కొడకలరా. నీకు ఆగరా బాబు. గుద్ద మూసుకోరు లంజా కొడక. అరే చెబుతుంటే చెవులేమన్నా మడ్డ పెట్టుకున్నా? ఎవడు మడ్డ పెట్టుకున్నారా? బూతులు నేర్చుకున్నాం. మీ గ్రంథాలు బూతులు నేర్పినాయి మీకు. బైబిల్లోనే ఉన్నాయి కదరా బూతులు. యెహోవాగాడే బూతులు కదా. లంగాలు ఎత్తి చూపిస్తాను. నహోము 3:5 చూడు. రికార్డ్ చేస్తే ఏంది ఆతులు నా లోడా? ఏం పీకుతా పీక్కో. నీకు నువ్వు దొరకట్లేదురా. మీరు కళ్ళు కప్పుకునే మీరు ఏసుగాడిని అడుగురా, ప్రార్థన చేయరా. దొరకకపోతే ఏసుగాడిని అడుగు, లంజా కొడుకుని అడుగురా. అరే నేను ఎప్పుడు పద్ధతిగా నువ్వేరా లంజా కొడుక మాట్లాడింది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మాట్లాడరా. అరే మేరీని దెంగుకోరా, నాకెందుకురా? మేరీని దెంగుకో. లంజా యేసు లంజా కొడుకు కాదని నిరూపించి చూస్తాను. యేసుగాడి తండ్రి పేరేంటో చెప్పురా నువ్వు ఫస్ట్. అరే లంజా కొడక, యేసుగాడి తండ్రి పేరేంటో చెప్పు. అది ఎందుకు పక్కన పెట్టాలరా? ఆ లంజా కొడుకుని తీసుకొచ్చి మీరు మాకు దేవుడు అని చెప్తే మేళ నమ్ముతారా? ఎర్రిపోకు లంజా కొడక. అరే యేసు లంజా కొడుకు, మేరీ లంజా. యేసు లంజా కొడుకు, మేరీ లంజా కాదని నిరూపించురా. యేసు లంజా కొడుకు, మేరీ లంజా. బైబిల్ సెక్స్ బుక్. యెహోవాగాడి సైకో లంజా కొడుకు, మేరీ లంజా. మేరీ లంజా, మేరీ లంజా. యేసు లంజా కొడుకు, మేరీ లంజా. యేసు లంజా కొడుకు. బైబిల్ సెక్స్ బుక్. యెహోవాగాడి సైకో లంజా కొడుకు. అమ్మని దెంగ. మీ ఇంటికి ఎవడన్నా అయ్యప్ప దేవుడు అనే వచ్చి చెప్పాడు లంజా కొడక. నీ అమ్మని దెంగ. ఆడు మట్ట కూడా వెళ్ళి నువ్వు అది లంజా కొడక. మీరు లంజా కొడకలారా మా కొంపల దగ్గరకు వచ్చి లంజా కొడుకు అని చెప్పకుండా దమ్ముంటే నువ్వు అది కూడా చేయట్లేదు కదరా. వచ్చావురా యదవా. ఎవడు మడ్డ గుడిచా మరి ఎవడు మడ్డ గుడిచా చెప్పాడు, ఏదో చెప్పాడు. ఎవడు మడ్డ గుడిచా వచ్చి మరి 200 మంది వచ్చాం. ఎందుకు ఆతులు కాదు, ఆతులు ఒక్కడ దొరకట్లా. మీరు ఒక్కడ దొరకడం నరికి పోగులు పెడతావు నా కొడక. అరే మీ జోక్స్ మీ పాస్టర్ల దగ్గర మీ గొర్రెల దగ్గర చెప్పుకోడరా మాకు.
బర్రెలు చెబుతున్నాయి బర్రెలు లంజా కొడకలారా, సిగ్గులేదురా మీ బతుకులకి. మీ దేశంలో పుట్టి ఈ దేశంలో గాలి పీలుస్తా, ఈ దేశంలో నీళ్ళు తాగుతా, ఐఎస్ గాడు లంజా కొడుకు, ఇజ్రాయెల్ లంజా కొడుకులకి నీ అమ్మని తెంగించుకో. అయితే వెళ్ళి పూకులో బైబిల్ పెట్టించుకో, వెళ్ళి బైబిల్ పెట్టి తెంగుతారు. భగవద్గీత నీ అమ్మ పూకొని తెంగ లంజా కొడకరా, గాలి లంజా కొడకలారా, సిగ్గులేదురా మీ బతుకులకి. ఎందుకురా నువ్వు ఎక్కడున్నావు చెప్తా బాబు. నీ చెవులు ఏమైనా మంట పెట్టుకున్నావురా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఎక్కడ ఎన్నిసార్లు చెప్పారు లంజా కొడక? ఎక్కడ చెప్పు, మడగుడు వచ్చి చెప్తా, మడగుడు వచ్చి చెప్తా. మేరీ పూకు నాకుతుందా? తీసుకురా దాన్ని పంపించా, దాని పూకు ఫ్రెష్ ఉంటది కదరా, అది దాన్ని కన్నే కదరా, అది ఎప్పుడు ఫ్రెష్ ఉంటది కదా. రమ్మి పిలిపించి వేసుకుంటావు, దెబ్బ వేసి పంపిస్తుంది అని. లంజా కొడకలారా, ఊరగా తాగి లంజా కొడకలారా, మీకు పని పాటలేదు లంజా కొడకలారా, తాగుబోతు లంజా కొడక. పెట్టే నీ అమ్మ దెంగ లంజా కొడక. యేసు లంజా కొడుకు, మేరీ లంజరా. ఆ లంజ తీసుకొచ్చి మాకు ఎందుకురా? మాకు చెప్తున్నారు ఎందుకురా లంజా కొడకలారా? దేవుడు మతం మార్చిన లంజా కొడకలారా, సిగ్గులేదు మీ బతుకులు జడ. దెంగ లంజా కొడక. మేరీ లంజ కాదు నిరూపించరా నువ్వు? లంజ కాదు నిరూపించి ఇప్పుడు బైబిల్ ప్రకారం లంజా కొడక, లంజా తాగుబోతు లంజా కొడక. పెట్టే నీ అమ్మ దెంగ. హలో హలో మాట్లాడరా హలో 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 మాట్లాడరా. హలో హలో యాశాల ఇద్దరా లంజా కొడుక. నీకు మాట్లాడడం చేతగా తాగుబోతు లంజా కొడుకుని తీసుకొచ్చా. ఆడేవాడు తాగుబోతు లంజా కొడుకు. ఏసుగాడా ఏంది? ఏసుగాడు మీ నాన్నరా? అదే ఏసుగాడు అయితే మీ నాన్నరా? లంజా కొడకలారా, మీరు తాగి లంజా కొడకలారా. ఇక మీకు పని పాట లేకపోతే ఇక మాకు పని పాట ఉండదు అనుకున్నారా? తాగుబోతు లంజా కొడక. ఎందుకురా లంజా కొడకలారా? అరే లంజా కొడకలా, మేరీ లంజా, యేసు లంజా కొడుకురా. అరే కాదు నిరూపించండి. అరే మీ గుద్దుల దమ్ముంటే మీరు, అరే తాగుబోతు లంజా కొడకలారా, మీ గుద్దుల దమ్ముంటే మేరీ లంజా, యేసు లంజా కొడుకు కాదని నిరూపించండి. యేసు తండ్రి పేరు ఏదో చెప్పండి. చెప్పురా, అరే చెప్పండి రా. అరే మీకు సమాధానం చెప్పడం రాకపోతే గుద్దు మూసుకొని కూర్చోండి రా లంజా కొడకలారా. మేరీ లంజా, యేసు లంజా కొడుకు. యేసు గాడు తాగిపోతాడు, యెహోవా గాడు ఒక పక్కలేసి లంజా కొడుకు. వాడు మాట్లాడితే లంగలైతే అందరు పూపులు చూపిస్తూ ఉంటాడు. అర్థమైంది? అరే ఏసుగా యెహోవా గాడు లంజా కొడుకు రాడు. అర్థమైందా? నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పరా ఈ సోది మాట్లాడినందుకన్నా. అరే నీ పేరేంట్రా? అరే నీ పేరేంట్రా లంజా ఉడక? చెప్పురా. అరే నీ పేరు చెప్పురా లంజా ఉడక. అరే లంజా కొడక నీ పేరు చెప్పురా. అరే ఇందాక నుంచి నువ్వు అడుగుతున్నావు కదా, నీ పేరు చెప్పురా లంజా కొడక. అరే నీ అమ్మని దెంగ, నీ పేరు చెప్పురా. అరే అరే గొర్రె లంజా కొడక చెప్పురా. నీ అమ్మని దెంగ లంజా కొడక. నీ అమ్మ పూకులో బల్లెం దోపితే దెంగ పూత పడాలి లంజా కొడక. నా కొడక నీ నంబర్ పెడతా రేపు యూట్యూబ్ లో. నీకు నీ గుద్ద వాసిపోబోతు నా పేరు చెప్పాడు. నీ అమ్మల్ని దెంగ లంజా కొడక, తాగుబోతు లంజా కొడకలారా. ఆ లంజా కొడికి నంబర్ పెట్టాడని చెప్పి ఆడిని న్యూసుకొలుపుతున్నాడు రైలు పూక. నీకు కూడా పడింది తాగు. 9404747004 కదా నీ నంబరు. నీ నంబర్ యూట్యూబ్ లో వస్తుంది రేపు. లంజా కొడక నీ పని ఉంటది నీకు. నీ అమ్మ లంజా కొడకలారా, లంజా కొడకలారా, తాగుబోతు లంజా కొడకలారా. తాకుండా మాట్లాడలేరు అసలు అండి మీకు. లంజా కొడకలారా, ద్రాక్ష రసం తాగి బాగా గుద్ద బలిసి కొట్టుకున్నారా. ఒక్కొక్కడికి గుద్ద మీద నా కొడకలారా అచ్చుగుద్దుతా, సిలువ అచ్చుగుద్దుతా లంజా కొడకలారా. నీ అమ్మని తెంగ లంజా కొడకలారా, బాగా తాగి గుద్ద బలిసిందిరా మీకు లంజా కొడకలారా. అరే మీ ఇద్దరు ఒకటి గుద్దలో ఒకటి మంట పెట్టిస్తా లంజా కొడకలారా మీ ఇద్దరికి. నీ అమ్మని దెంగ బేవస్ లంజా కొడక. సిగ్గు శరం లేదురా. మేరీ లంజరా, యేసు లంజా కొడుకురా. బైబిల్ సెక్స్ బుక్ రా. యేసుగాడి తండ్రి పేరేంటి చెప్పురా. నీకు యేసుగాడి తండ్రి పేరు ఏంటో నీ గుద్దుల దమ్ముంటే చెప్పు లంజా కొడక. అర్థమైందా? యేసుగాడి పెద్ద లంజా కొడుకు. వాడు
మేరీ అనేది ప్యాంథరస్ అనే ఒక రోమన్ సైనికుడి దగ్గర పడుకుంటే యేసుగాడు పుట్టాడు. అందుకనే వాడిని చిన్నప్పటి నుంచి లంజా కొడుకు అని అందరు గేలి చేస్తుంటే ఆడు బెత్లెహేము నుంచి పారిపోయి గలీలియాకి వెళ్ళిపోయాడు. అర్థమైందా? లంజా కొడుకులారా, మీకు అసలు బైబిలే తెలియదురా. మీకు యోహాను సువార్త 8:41 తీయండిరా. అరే యోహాను సువార్త 8:41 తీరా నీకు. అరే యోహాను సువార్త 8:41 తీరా నువ్వు. ఎర్రిపువ్వు లంజా కొడుక. అరే యోహాను సువార్త 8:41 తీరా. మేరీ లంజా, మేరీ లంజా, మేరీ లంజా, యేసు లంజా కొడుకు, మేరీ లంజా, యేసు లంజా కొడుకు, యేసు లంజా కొడుకు, మేరీ లంజా, మేరీ లంజా.